విజయ్ తలపతి గారు ఈ మధ్య స్క్రోలింగ్ అవుతున్నారు చాలా దాంట్లో, పాలిటిక్స్లో కూడా వస్తున్నారు. ఒకటి ఏంటంటే చాలామంది అంటున్నారు అంటే అపోజిషన్ వాళ్ళు చేపిస్తున్నారా లేక సంథింగ్ రూమర్స్ వస్తున్నాయి అని. విజయ్ తలపతి గారి గురించి నాకు గెలిచిన మట్టు కంటే ఆయన పెద్ద రసికుడే బాబోయ్. ఆయన గురించి మేము తక్కువ అంచనా వేసాం కానీ మామూలుగా లేదు. క్యాండిడేట్ మాత్రము ఇప్పుడు అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చిచ్చు పెట్టుకొని అనవసరంగా వాళ్ళ వైఫ్ డైవర్స్ దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతుంది. ప్రజలు ఏం చూసి ఓటేస్తారని మీకు? తలపతి గారు మీరు ఒక మంచి నటుడు అండి, అంటే సినిమాలో ఇలా చేస్తారు ఓకే, ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారండి మీరు. ఇప్పుడు కూడా అదేనా? ఇలాంటి వ్యక్తులను రాజకీయాలకు అస్సలు రానివ్వద్దండి. ఇలాంటి వాళ్ళు వస్తే రాజకీయాలు ఇంకా అయిపోతుంది మొత్తం. ప్రజలకు ఒకటే విన్నపం చేస్తున్న, ఇలాంటి ఎదవలు రాజకీయాలకు రానివ్వకండి. అది మన తెలుగు రాష్ట్రాల వారైనా మన తమిళ వాళ్ళైనా ఎవరైనా. తలపతి గారు యాక్టింగ్ పరంగా ఓకే, కానీ ఇలాంటి డబల్ యాక్షన్ డ్రామాలు సినిమాలో నడుస్తాయేమో, పాలిటిక్స్ అస్సలు నడవనివ్వం. కొంచెం గుర్తుంచుకొని మెలగండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి ప్రతి అప్డేట్ ముందుగా పొందండి.